దిస్ ఇస్ భావన. సో ఇవాళ మేము అయ్యో వస్తలేదు ఇవాళ అసలు. ఇప్పుడైనా ఆన్ చేసినా చిల్లీ ఫ్లేక్స్, అదే మన ఎండి మిరపకాయలు అది ఉంటది కదా. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కృతిక. దిస్ ఇస్ భావన. సో ఇవాళ మేము ఇండియన్ స్టైల్లో పిజ్జా ఎలా చేసుకుంటాం అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ కోవిడ్ వల్ల మనం అందరం బయటికి వెళ్ళలేకపోతున్నాం. సో ఇంట్లోనే యమ్మీగా పిజ్జా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాం. సో మీరు కూడా మాతో పాటు చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇక్కడ వచ్చేసి మేము చికెన్ మ్యారినేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది 1 పిజ్జాకి సరిపోయే అంత చికెన్ తీసుకున్నాము. మేము 16 ఇంచ్ పిజ్జా చేస్తున్నాము. సో ఒకటి చికెన్, ఒకటి పన్నీర్ చేద్దామని అనుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందులో మసాలాస్ కలుపుకోవాలి కాబట్టి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అండ్ గరం మసాలా చాలు. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అండ్ కొంచెం కర్డ్, పెరుగు అండ్ హాఫ్ స్లైస్ లెమన్ వేసుకుంటే సరిపోతుంది. అవన్నీ మిక్స్ చేసేసుకొని ఓ 10 మినిట్స్ అట్లా మన ఇష్టం, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఇవన్నీ చేసుకుందాం. సో స్పైసెస్ మీకు తగ్గట్టు వేసుకోవచ్చు. మీరు చికెన్ ఎంత మ్యారినేట్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీ స్పైసెస్ యాడ్ చేసుకోండి. కొందరు స్పైసీ తింటారు, కొందరు మీడియం తింటారు. మేము కొంచెం స్పైసీ చేస్తున్నాం ఎందుకంటే పిజ్జాలో కొంచెం చికెన్ బయట వచ్చినప్పుడు కొంచెం స్పైసీగా తగలాలి అని. కొద్దిగా మిక్స్ చేస్తుంది. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కర్డ్ వేసుకుంటాం. ఇప్పుడు ఇంకా కొంచెం కర్డ్ వేసుకుంటున్నాం. మీకు కర్డ్ వద్దు అంటే కూడా వేసుకొని అవసరం లేదు, కొంచెం జ్యూసీగా అవుతుంది కాబట్టి మేము కర్డ్ యాడ్ చేసుకున్నాం ఇక్కడ. మ్యారినేషన్ అయిపోయింది. సో ఇక్కడ మేము వచ్చేసి 3.5 కప్స్ మైదా తీసుకున్నాం. మేము 2 పిజ్జాస్ చేయడానికి 3.5 తీసుకున్నాం. అండ్ ఇక్కడ మన ఇండియన్ స్టైల్ పిజ్జా అన్నాం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్, అదే మన ఎండు మిరపకాయలు అవి ఉంటాయి కదా అవి, అండ్ ఇక్కడ సోమ్ అండ్ ఇక్కడ వామా తీసుకున్నాం. ఇది కొంచెం షుగర్, లైక్ ఒక హాఫ్ స్పూన్ చాలు, అండ్ సాల్ట్, ఇది ఈస్ట్. సో స్టార్ట్ చేద్దాము. ఓకే. సో ఇక్కడ డించిక్లో మనం చిల్లీ ఫ్లేక్స్, ఇవి వచ్చేసి మేము 3 కప్స్కి అన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్. మంచి స్పైసీస్ వామా స్మెల్ బాగుంది, నాకు నచ్చుతుంది. ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఓన్లీ నేను ఇవే యాడ్ చేసా, షుగర్ యాడ్ చేయలేదు. అండ్ సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం. సో ఇవన్నీ మా వదిన డించిక్ అంట చేస్తుంది. గ్రైండర్లో ఎందుకు చేస్తలే అంటే ఇది కంప్లీట్ పౌడర్ అవుతుంది. కంప్లీట్ పౌడర్ టేస్ట్ ఇవ్వదు. సో అందుకని కచ్చా పచ్చాగా దంచుతున్నాం. ఇలా కచ్చా పక్కగా ఏంటిది కచ్చా పచ్చా నా బిడ్డ కదే అన్నాను. పిండి తీసుకున్నాం. పిండిలో 3.5కి ఒక ప్యాకెట్ ఈస్ట్ సరిపోతుంది. చేసుకుంటే ఏంటంటే అది పిండి మనకి ఉబ్బుతుంది. వేసుకున్నాను. సో మీకు టిప్స్ ఏంటి అంటే ఈస్ట్కి ఫుడ్ వచ్చేసి షుగర్ అన్నమాట. సో ఈస్ట్కి దగ్గరలో షుగర్ యాడ్ చేయాలి, సాల్ట్ యాడ్ చేయొద్దు. సాల్ట్ యాడ్ చేస్తే ఈస్ట్ని చంపేస్తుంది. సో అందుకే మనం దానికి దూరంగా యాడ్ చేసుకుందామని స్పైసెస్లో మిక్స్ చేశాను నేను సాల్ట్ని. ఈస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఈస్ట్ దగ్గర షుగర్ యాడ్ చేస్తున్నాను. సో ఈస్ట్కి ఫుడ్ అన్నమాట షుగర్. సో దీన్ని మిక్స్ చేసుకొని వామ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వామ్ అంటే మన గోరువెచ్చ వాటర్.
మరీ హాట్ వాటర్ యాడ్ చేసుకోవద్దు. హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే కూడా ఈస్ట్ చచ్చిపోతుంది. సో మనం ఫింగర్ పెడితే వెచ్చగా ఉండాలి వాటర్. సో ఇప్పుడు అది యాడ్ చేసుకుందాం మనం. సో ఇలా కలుపుకుంటున్నప్పుడు ఈ మిడిల్లో మనం చేసుకున్న స్పైసెస్ అందులో యాడ్ చేయాలి. సో మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనకి ఈస్ట్ లేకుండా కూడా పిజ్జా చేసుకోవచ్చు. మేము చాలా టైమ్స్ అలా కూడా చేసుకుంటాము. అండ్ అది ఎలా అంటే లైక్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జస్ట్ లైక్ ఇవి స్పైసెస్ ఉంటాయి కదా అందులో కలుపుకొని అవి మిక్స్ చేసేసుకున్నాక మనము అది ఇది ఏమో వాటర్తో చేసుకుంటున్నాం కదా మిక్స్, అది పెరుగుతోనే చేసుకోవాలి. ఓన్లీ పెరుగుతోని లైక్ మనకి చపాతీ పిండి ఎట్లా వస్తుందో అలానే వస్తుంది. అండ్ అలా కలుపుకున్నాక 10 మినిట్స్ పక్కకు పెడితే చాలు, పిజ్జా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు ఈస్ట్ లేకపోతే. అది 10 మినిట్స్ పడుతుంది. ఇది ½ అన్ అవర్ టు 1 అవర్ వామ్ ప్లేస్లో పెడితే తొందరగా ఫ్లఫీ అంటే దాంట్లో ఏం నిండుతుంది. సో ఇప్పుడు మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో. సో ఇట్లా పిండి అంతా ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి, ఎయిర్ వెళ్ళిపోకుండా ఈస్ట్ నుంచి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ పెట్టుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకుందాం డ్రై అవ్వకుండా. అలా రబ్ చేసుకొని ఇంకా దీన్ని ర్యాప్ చేసుకుందాము. సో ఇలా ఫుడ్ ర్యాప్ వేసుకోవాలి ఎయిర్ ఎస్కేప్ అవ్వకుండా. సో ఇక్కడ మనకి పిజ్జా బేస్ సో ఇక్కడ మేము పిజ్జా సాస్ కానీ ఇవి తీసుకున్నాము. ఇవి గ్రైండ్ చేయాలి జస్ట్ టమాటో సాస్ లాగా. దానికి కావాల్సినవి ఏంటంటే టమాటోస్, అల్లం, ఎల్లిగడ్డ, ఎండుమిర్చి అండ్ కొంచెం మింట్. ఇవన్నీ మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పిజ్జా సాస్ కోసమని. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకోవాలి స్టవ్ మీద. అందులో పోసేసుకొని ప్యాన్లో మనం దాన్ని బాగా దగ్గర అయ్యే వరకు ఉడికించాలి. అలా ఉడికించిన తర్వాత మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మనకి స్పైస్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ యాడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మేము డ్రై మేతి వేస్తున్నాం అందులో, ఎందుకంటే టేస్ట్ కోసం బాగుంటది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గార్లిక్ పౌడర్ వేస్తున్నాం. తర్వాత ఇక్కడ మేము వచ్చేసి పిజ్జా టాపింగ్స్ కోసమని ఆనియన్స్, స్పినాచ్ అండ్ పన్నీర్, చికెన్, క్యాప్సికమ్ అలా అన్నీ తీసుకున్నాం. అది మన ఇష్టం, మనకి ఏది ఇష్టం అయితే అది వేసుకోవచ్చు పిజ్జా టాపింగ్. చూసారుగా పిండి ఎలా పొంగిందో పిజ్జాలో అని. ఆల్మోస్ట్ చేసిన దానికి డబుల్ సైజ్ అయ్యింది. సో ఇప్పుడు మనం పిజ్జా బేస్ చేసుకుందాం దీంట్లో. సో ఒకసారి మిక్స్ చేసేసి దాన్ని ఆఫ్గా చేద్దాం. 2 పిజ్జాస్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు పిజ్జా చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి ఎయిర్ దీంట్లోకి వెళ్ళి ఇలా తీయాలి. ఇలా సో దీన్ని డివైడ్ చేసి పిజ్జాస్ చేసుకున్నాము. మీరు కూడా మాతో పాటు పిజ్జాస్ చేసుకొని తినండి. సేమ్ ఇదే స్టైల్లో ట్రై చేయండి, పక్కా నచ్చుతుంది మీకు. సో ఫస్ట్ బటర్ వేసుకోవాలి బేస్కి, అంటే లైక్ అంటకుండా. సో నేను ఇక్కడ వేసుకుంటాను చూడండి. సో మీరు ఫాయిల్ పైన కూడా చేసుకోవచ్చు. అందుకే మేము ఒక పిజ్జా పాన్, ఒక ఫాయిల్ 2 యూజ్ చేసి చూపిస్తున్నాం మీకు. ఇన్ కేస్ అట్లాంటి ప్లేట్స్ అలా లేకపోతే ఇలా ఫాయిల్ ఉంటే. రెస్టారెంట్స్లో అయితే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ కిందేసి పిజ్జా బేస్ని స్ప్రెడ్ చేస్తారు. సో మీరు ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చు కావాలంటే, బటర్ కాకుండా.
సో మనకి పిజ్జా బేస్ రెడీ అయింది. దీని మీద ఇలా 16-inch పిజ్జా సైజు. ఇదేమో కొంచెం చిన్న సైజు. సో ఇప్పుడు దీనిపైన సాసెస్ వేసుకొని ఈ టాపింగ్స్ సో ఇలా వస్తుంది మనకి టమాటో సాస్. థిక్గా అయ్యే వరకు చేసుకుంటాం మనము. సాస్ వేయకముందే ఫోటో ఇలా మనం తెచ్చుకోవాలి, బట్ నేను మర్చిపోయాను అప్పటికి అలా అవుతుంటుంది. సో ఇప్పుడు చేసుకున్నా ఏం కాదు. మెయిన్గా మేము ఫోర్క్తో ఎందుకు అనుకుంటున్నామంటే ఇలా పూరిలా ఇలా పొంగకుండా కొంచెం ఫ్లాట్ ఉండడానికి అలా చేస్తున్నాము. అండ్ టమాటో సాస్ కూడా కొంచెం పిండిలో ఇంకుతుంది అంటారు కదా, అలా అవ్వడానికి. టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎలా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు చాలా బాగుంది. స్టైల్ కాబట్టి దీంట్లో ఆరిగెనో, ఇటాలియన్ సీజనింగ్ వేయలేదు. ఇన్ కేస్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. సో ఈ పిజ్జా ఎపిసోడ్ మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye.